ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఆ మధ్యన ఈజిప్ట్లో ప్రయత్నాలు జరిగినాయి, ఖతార్లో ప్రయత్నాలు జరిగినాయి. ఆ చర్చలన్నీ విఫలమైనాయి. ఎందుకంటే దశల వారీగా విడిచిపెడతామని చెప్పేసి హమాస్ చెప్తోంది, ఒకేసారి విడిచిపెట్టాలని ఇజ్రాయెల్ అంటోంది. 140 మందికి 1400 మందిని విడిచిపెట్టాలన్నటువంటిది హమాస్ కోరుతుంటే అంత సీన్ లేదని చెప్తున్నది ఇటు పక్కన ఇజ్రాయెల్. మరొక వైపున రఫా మీద దాడి ఆగాలని హమాస్ కోరుతుంటే అటాక్స్ ఆపట్లేదు. తాజాగా చూస్తే ఫ్రాన్స్లో ప్యారిస్లో చర్చలు జరిగినాయి. హమాస్ తీవ్రవాదులకి అట్లాగే ఇజ్రాయెల్ సంబంధించిన మొసాద్కి మధ్యన ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరిగినాయి. ఖతారు, ఈజిప్ట్ కూడా అక్కడ కూడా పార్టిసిపేట్ చేసినాయి. ఫ్రాన్స్ లీడ్ రోల్ పోషిస్తోంది. మళ్ళీ హమాస్ ఇప్పుడు పెట్టిన ఆఫర్ ఏంటంటే 40 మందిని తొలి దశలో విడిచిపెడతాం, మీరు 3 వారాల కాల్పుల విరమణ జరపాలి అన్నటువంటిది. ఇజ్రాయెల్ అయితే అదేం పట్టించుకోకుండా అటాక్స్ చేస్తూనే ఉంది. మరి ఈ కాల్పుల విరమణ జరుగుతుందో లేదో చూడాలి.